ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు బ్యూటీ హోమ్ ఛానల్. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ రోజైతే ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. అసలు లాంగ్ వీడియోస్ పెట్టగా చాలా రోజులు అయిపోతుంది కదా, వీడియో షూట్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు, టైం ఉండట్లేదు ఫస్ట్ మెయిన్. అందుకనే వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయలేకపోతున్నా, పెట్టలేకపోతున్నా. బట్ ఈ రోజు అయితే నాకు టైం దొరికింది, అందుకని చెప్పేసి ఈ మంచి వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నా. ఈ వ్లాగ్ షూట్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఈరోజు మా లైఫ్లో ఒక స్పెషల్ డే అనమాట. ఈ డే మాకు ఎప్పుడు గుర్తుండిపోవాలన్నట్టుగా నేను ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మరి ఆ స్పెషల్ డే ఏంటనేది అయితే మీకు చెప్పండి అంటానా, చెప్తాను కదా. ఈరోజు వచ్చేసి మా మ్యారేజ్ డే. 14 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 15 ఇయర్లోకి అయితే ఇప్పుడు అడుగు పెడుతున్నాం మేము. భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తాయి, ఎన్నో ఆటపోట్లు, ఎన్నో పోరాటాలు ఉంటూనే ఉంటాయి. లైఫ్ అన్న తర్వాత కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. మా లైఫ్లో కూడా అన్నీ ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా ఏడ్చినాం, చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా దాటుకొని 14 సంవత్సరాలు అయితే మా వైవాహిక జీవితాన్ని నిజంగా చాలా సంతోషంగా కన్నీళ్ళతోటి అన్నిట్లతో కూడా గడుపుకుంటూ ఇప్పటి వరకు అయితే వచ్చామన్నమాట. 14 సంవత్సరాలు అంటే చిన్న విషయం ఏం కాదు కదా. ఎప్పుడు కూడా మేము గొడవ పడేవాళ్ళం, గొడవ పడని ఫ్యామిలీ అసలు ఉండదు, గొడవ పడేవాళ్ళం. బట్ ఎప్పుడు కూడా నేనైతే ఎంత గొడవ పడినా మా హస్బెండ్ వదిలిపెట్టి అయితే నేను పుట్టింటికి వెళ్ళిందే లేదు. ఇక్కడే గొడవ పడ్డాం, ఇక్కడే తిట్టుకున్నాం, ఇక్కడే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఇన్న మీద అలిగి పుట్టింటికి వెళ్ళడం కానీ ఇలాంటి పనులు అయితే నేను ఎప్పుడు చేయలేదన్నమాట. మా హస్బెండ్ కూడా అంతే, అంటే తిట్టినా కానీ మళ్ళీ ఆయనే నన్ను బతిలాడేవాళ్ళు. ఇలా మొత్తానికైతే మా జీవితం హ్యాపీగా 14 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. ఈరోజు స్పెషల్ అయితే నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు తీస్తున్నానంటే, ఆల్రెడీ పొద్దున్నే లేచి వంటలన్నీ చేసేసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి మా హస్బెండ్ డ్యూటీకి కూడా వెళ్ళిపోయిండు. యాక్చువల్గా ఈరోజు ఇంటికాడ ఉంటాడేమో అనుకున్నా. మహానుభావుడు ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండాడు, అసలు డ్యూటీ మానేస్తే. ఇంకా సరే ఈవినింగ్ పెద్దలాడు వస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోయిండు. పర్లేదు, మనం కూడా ఇంకా కొన్ని యాక్సెప్ట్ చేయాలి కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. మొత్తానికి అయితే వంట చేసి వాళ్ళందరికీ పెట్టి బాక్సులు పెట్టి పంపించేసిన అనమాట. ఇంకా అలాగే మేము చర్చికి వెళ్తాం కాబట్టి పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వచ్చాము. ఇంకా అయితే నేను ఏం వంటలు చేశాను తెలుసా? నేను ఈరోజు మా మ్యారేజ్ డేకి స్పెషల్గా కొన్ని వంటలు చేశాను. అవి ఏంటనేది మీకు చూపిస్తా. దానికంటే ముందు మనం మా మ్యారేజ్ డేకి ఒక చిన్న షాపింగ్ చేసిన, దాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ శారీ ఉంది కదా, ఈ శారీ కూడా మ్యారేజ్ డే కోసం అనే తీసుకున్నా. 2 శారీస్ తీసుకున్నా. ఈ శారీ ఎప్పుడూ ఒక శారీయే, ఈ సారీ అయితే 2 శారీస్ తీసుకున్నాను అనమాట. ఇది మీషోలో తీసుకున్నా నేను. జస్ట్ 250 రూపీస్ పడింది. జస్ట్ మొత్తం ప్లెయిన్ వచ్చి ఈ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఆ ప్లెయిన్ వచ్చిన శారీకి నేను ఇలా లేస్ తీసుకొని లేస్ వేసి ఇంకొంచెం లుక్ ఇచ్చా. అయితే లేస్ శారీకి బాగుంది కానీ బ్లౌజ్ సెట్ కాలే. బట్ బ్లౌజ్ కూడా నేను చేంజ్ చేస్తా, ఇంక ఇప్పుడు తొందర కదా, అందుకే చేంజ్ చేయలేకపోయినా అనమాట. ఇది ఫస్ట్ అయితే ఈ శారీ తీసుకున్నాను. అంటే ఎలాగంటే ఎలాగో మా హస్బెండ్ డ్యూటీ పోతాడని నాకు తెలుసు, అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో ఇది కట్టుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా సెకండ్ శారీ వచ్చేసి చూసారా, ఇదనమాట. ఇది ఆల్రెడీ నేను ఎక్కడంటే మదీనాలో తీసుకున్నా. దీనికి వచ్చేసి బ్లౌజు ఇలా పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్స్ కొంచెం బొట్టు వచ్చేటట్టు పెట్టి ఇలా హ్యాండ్స్ పెట్టి జస్ట్ చుట్టూ పైపింగ్ వేసాను అనమాట. ఇలా బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నా. ఇంకా శారీ వచ్చేసి ఇది అసలు మదీనాలో నిజంగా ఎంత తక్కువ పడ్డది తెలుసా? ఇది బయట నేను షాప్లో అడిగితే 1000-1500 చెప్పారు. నేను ఇది మదీనాలో అయితే 600కి తీసుకున్నాం అనమాట. చూడండి చాలా బాగుంది. ఇంకా నేనైతే అక్కడ తెచ్చుకున్నాను. మామూలుగా అయితే శారీస్ అసలుకే మదీనాలో చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, అక్కడైతే చాలా బాగుంటాయి కూడా. అసలు శారీస్ ఇట్లా బాగుంటాయి, తక్కువ ప్రైస్ ఇట్లా పడతాయి అనమాట. అది ఈ శారీ అయితే తెచ్చుకున్నాను అనమాట, 2 శారీస్. ఇంకా వచ్చేసి మా హస్బెండ్కి అయితే 2 షర్ట్స్ అయితే తీసుకున్నా. ఆయన గారు ఎప్పుడు ఏం కొనుక్కోడు, ప్రతిదీ నేనే కొంటా అనమాట. ఇంకా మరీ మ్యారేజ్ డేకి అయితే నేనే తీసుకుంటా. అసలు ఒక షర్ట్ కొనుక్కుందాం, అవి కొనుక్కుందాం అన్న ఉండదు మా ఆయనకి. అందుకని చెప్పి ఆయనకి ఎలాగుండదు కదా, నాకుంటుంది కాబట్టి నేను కొన్నా అనమాట. ఇది ఒక షర్ట్ తీసుకున్నా. ఇది జస్ట్ 300 రూపీస్ పడ్డది. షాప్లోనే తీసుకున్నా అనమాట. ఈ షర్ట్ నాకైతే నచ్చింది, అందుకు తీసుకున్నా అనమాట. ఇంకో షర్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బాగానే పడ్డది అనమాట. 500 రూపీస్ పడ్డది, కానీ బాగుంది. క్లాత్ కాటన్. ఇది కూడా షాప్లోనే తీసుకున్నా, ఎన్ఆర్లో. బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. జీన్స్ మీదకు ఉంటాయి కదా అని చెప్పేసి 2 షర్ట్స్ అయితే తీసుకున్నా. ఇంకొచ్చేసి మీకు విషయం చెప్పిన, ఎప్పుడు పెళ్లి రోజుకి మా హస్బెండ్ ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వడు.
నేనైతే ప్రతి ఇయర్కి తనకి గిఫ్ట్ ఇవ్వడం నాకు ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఈ ఇయర్ అయితే ఆల్రెడీ పోయిన ఇయర్ కూడా వాచ్ గిఫ్ట్ ఇచ్చారు, కానీ మహానుభావుడు పగలగొట్టుకున్నాడు అనమాట. సరే ఇంకా అది పగిలిపోయింది అని చెప్పేసి ఈ సంవత్సరం మళ్ళీ ఈ వాచ్ని అయితే గిఫ్ట్ ఇచ్చిన. చూడండి ఇది తీసుకొచ్చిన, నేను ఇంకా ఇవ్వలేదు తనకి. సాయంత్రం ఇస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, ఒకవేళ ఆయన రియాక్షన్ పెట్టాలన్నా తన వీడియోలోకి రాడు కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ వాచ్ గిఫ్ట్గా తీసుకున్నాను అనమాట. ఇంకా నాకైతే శారీస్తో పాటు చూసారా ఈ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను అనమాట మొన్న. ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ పడ్డాయి. చూడండి చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఎలాగో నాకు డ్యూటీకి డైలీ వేర్కి కూడా వస్తాయి కదా అని చెప్పేసి నేను ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. ఇంకొకటి ఒక మంచి వస్తువు అయితే మీకు చూపిస్తా. ఇవే అనమాట ఈ ఇయర్ నాకు బాగా ఇష్టపడి నచ్చి కొనుక్కున్నాను నేను ఇవి. చూడండి అబ్బా ఎంత బాగున్నాయి తెలుసా, అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అండి. ఇది కూడా నేను వచ్చేసి ఎక్కడ తీసుకున్నా అంటే దిల్షుఖ్నగర్లో తీసుకున్నా. చాలా తక్కువ ప్రైస్ పడ్డాయి. ఇవి కూడా బాగున్నాయి అనమాట, పెట్టుకుంటే చాలా బాగా అనిపించినాయి. అందుకే ఇవైతే తీసుకొచ్చుకున్నా. చిన్న షాపింగ్, మనం ఎట్లాగో వేలల్లో చేసేది ఏమి ఉండదు, 100లోనే కాబట్టి చిన్న చిన్న షాపింగ్ అనమాట. ఏదో అదొక హ్యాపీ అంతే. ఇంకొకటి సింపుల్గా నేను మామూలుగా రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తాను కదా, అటు ఇటు వెళ్ళడానికి మరీ ఒక చైన్ ఒక్కటి అయిపోతుందని చెప్పేసి సింపుల్గా ఈ చైన్ అయితే తీసుకున్నా. ఇది 100 రూపీస్ పడ్డది తెలుసా ఈ చైన్, కానీ క్వాలిటీ మాత్రం ఒక లెవెల్ ఉంది అసలు. వైట్ డైమండ్ లాగా వచ్చింది, క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా నా మ్యారేజ్ డేకి నేను చేసిన ఈ చిన్న షాపింగ్ అనమాట. ఇంకా మరి నేను వంటలు ఏం చేశానో మీకు చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, ఫ్రంట్లో చూపించలేను కాబట్టి ఓకేనా. ఫస్ట్ అయితే నిన్న వచ్చేసి ఈ కొబ్బరి లడ్డు అయితే చేశాను అనమాట. పిల్లలకి ఇష్టము, వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మమ్మీ కొబ్బరి లడ్డు చేయి అని చెప్పేసి. ఇంకెలాగో మ్యారేజ్ డే కూడా ఉంది, పిల్లలకి కూడా ఇష్టం అని చెప్పేసి నిన్నైతే ఈ కొబ్బరి లడ్డు అయితే చేసిన అనమాట. ఇంక ఇవి నిన్న చేసినా కానీ పిల్లలు బాక్స్లో పెట్టిన, పిల్లలకి ఈరోజు తింటారని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పరమాన్నము. ఇదైతే నాకు చాలా ఇష్టం, అలాగే మా అమ్ములకి అయితే ఇంకా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఇష్టంగానే తింటాడు. అందుకని చెప్పి ఇంకా పరమాన్నం అయితే వండిన, పిల్లలు కూడా స్కూల్కి తీసుకెళ్తారు కదా అని చెప్పేసి పొద్దున్న వెళ్ళేసి పరమాన్నం వండిన. మీరు అనుకోవచ్చు మరి ఏంది కొంచెమే ఉందని, నేను ఆల్రెడీ ఇందాకే చెప్పా. నేను ఈ వీడియో పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత తీస్తున్నా. అంటే నేను ఆల్రెడీ వాళ్ళకి బాక్సులు కట్టేసేసి మిగిలిన దాన్ని నేను తినడానికి జస్ట్ ఇలా బాక్సుల్లో పెట్టి టేబుల్ మీద పెట్టుకున్నాను అనమాట. ఈ గిన్నెలన్నీ టేబుల్ మీద ఉంటే అసహ్యంగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చిన్నగా ఈ ప్లేట్లో పెట్టుకొని నేనైతే ఈ ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అంత పని అయిన తర్వాత స్నానం చేశాను అనమాట. అది విషయం ఓకేనా. మళ్ళీ మీరు కొంచెమే ఉంది కదా నువ్వు వండినవా అని అనుకుంటారు కదా, అందుకని ముందే చెప్తున్నా. ఇంకోటి వచ్చేసి నేను పులిహోర చేసిన. ఈరోజు అసలు కర్రీ ఏం చేయలే, యాక్చువల్గా చికెన్ తీసుకొచ్చి వండుదాం అనుకున్నా. బట్ ఏమనుకున్నామంటే ఈవినింగ్ అట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నాం, రెస్టారెంట్కి అలా వెళ్దామని అనుకున్నాం అనమాట. పిల్లలు మరి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి. మరి వాళ్ళ చిన్న చిన్న ఆశలు కూడా మనం తీర్చలేకపోతే ఎందుకు, పేరెంట్స్గా అంతే కదా అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని చెప్పి ఇంకా చికెన్ ఏం తేయకుండా, పులిహోర అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట, ఆయన కోసం అని చెప్పేసి ఈ పులిహోర. ఇది కూడా ఇష్టమే, ఇది మాత్రం ఇంకా బాగా ఇష్టం. ఈ పులిహోర ఏంటంటే నిమ్మకాయతో చేసింది కాదు, చింతపండుతో చేసింది. ఆయన గారికి చింతపండుతో చేసిందే ఇష్టం, అందుకని చెప్పి పులిహోర అయితే చేసిన. ఇంకా వాళ్ళకి బాక్సులు కట్టి పంపించిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం ఉన్నాయి. ఇదైతే పరమాన్నంలో వేయడానికి నెయ్యి మొన్న కరగబెట్టిన, దీన్ని ఈరోజు కరగబెట్టి కొంచెం వేసుకొని తిన్నారనమాట. ఇది ఈరోజు మా మ్యారేజ్ డేకి నేను స్పెషల్గా మార్నింగ్ వండిన వంటలు. ఇదండి మొత్తానికి ఈరోజు మా మ్యారేజ్ డే వ్లాగ్. ఈ వీడియో మీకు చూపించడానికనే కాదు, నాకు లైఫ్ లాంగ్ అంటే మేము 15 ఇయర్స్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి ఒక చిన్న ఆశ. అందుకు ఈ వీడియో షూట్ చేసిన తప్ప ఇంకా వేరేదేం కాదు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.